పాము ఉమ్. పిల్లగాళ్ళు పడితే ఇట్లనే ఆడుతుందట. ఎక్కడ? సర్వాయ పిల్లడిని ఆ, ఇట్లనే పట్టుకొని ఉంటే మన పిల్లడు చచ్చిపోయిండే. ఇక మన పిల్లడు లేడు. ఆ. మన పిల్లడు చచ్చిపోయిండు. వచ్చి మళ్ళీ అట్టని పిల్లగాని ఇట్లా ఇట్లా పడితే తండ్రిని కరిచిందట. పిల్లని కరవాలి, తండ్రిని కరిచింది. పిల్లడేమో గిట్లా పట్టుకుని ఆ పసిబాల ఎరికే, దేవునికి పసిబాల ఎరికే. మట్టి ఆట ఎందుకు ఆడతాడు? మన్నంటే వాళ్ళకు సంబరం, బొమ్మలు, టీవీ, ఈ పిల్లగాళ్ళది. అట్లా ఆడంది బతుకమ్మ బిడ్డ. అబ్బో, తండ్రిని కడితే పొలం పోయిందట. చనిపోయిందా బతికిండా? ఏమో మనకు తెలియదు. ఇంకా రేపు అది ఏం పాము? కట్ల పాము. మరి పిల్లలు భయపడి వదలలేదా? ఆరమైతా ఏమో భావించ మనకి ఇక తెలియదు. కానీ పిల్లగాళ్ళని ఏమన్నది పడతలేరు ఆడుకుంటూ. మా మహేంద్ర టమాటా చెట్టు మీద పాము ఉంది, పోయినట్టు మూలకు ఉంటాయి ఆగితే. ఈయన పోయిన తోకబట్టి దాన్ని తయారు పేరు కొట్టాను. చిన్నప్పుడు కావచ్చు. చిన్నప్పుడు ఇట్లా ఇట్లాంటి ఇట్లాంటి పడితే కరవది. దేవుడే ఆట ఆడిస్తాడు. పాములకు గాని తేళ్ళకు గాని. ఇట్లా టమాటా చెట్లు ఉంటాయి కదా, అట్లా పెట్టింది పేసినట్టు ఆడుకుంటా పోయినట్టు దాన్ని పాము తోకబట్టి గిరగిర పడ్డల్లో కొట్టిన పామే పామలను గలము నా కొడుకులు గలవు అసలు ఉరికేవారు. అది ఉరికేది. పిల్లగల్ల కరవది అంటే పట్టుడు పడతారు. పిల్లగారు లేరుకే కరవది. అదట ఏదో పాము అట. దాన్ని గిరగిర తింటే పట్టెల్లో కొట్టిన కరితే చచ్చిపోతలే. నిన్ను పిల్లగాళ్ళు ఇప్పుడు ఈ పిల్లడు పట్టుడే నమ్మకండి. పిల్లడు పట్టుడే కానీ పిల్లడు పట్టిడు. ఇక మనకు పిల్లలు లేడని మనం పడితే పెద్దలుగా వస్తాయి. అయినా ఇక్కడ పట్టవచ్చు కొంచెం ఇక్కడ. ఈయన ఇంత పట్టే దీనికి అందరి చేతి అది వస్తాలు వీళ్ళు వస్తాలు వీళ్ళు ఇట్లా పడతారు. అక్కడ కావాలేనా దేవుడు. మనం అనుకో దొంగతనం చెయ్యి, లంజతనం చెయ్యి, చూస్తూనే ఉంటాడు. ఎప్పటి రాత అప్పుడే బిడ్డ. వాళ్ళు ఉన్నది ఎందుకు? ఎప్పటి రాత అప్పుడే. కానీ మనం పుణ్యం చేసుకోవాలి, ధర్మం చేసుకోవాలి. ఇగరా అయ్యే ఎందుకు ఇగో మన ధర్మము మన ఇక్కడ మనకి ఏమీ లేదు. నీళ్ళు